కింది నుంచి కనపడేంది బుట్ట దగ్గరనే పెట్టిన కెమెరా అంతా మేము గబగబా తెంపిస్తాం. నువ్వు ఎత్తి మీద ఉంది చూడు, ఏం వదిలేస్తావు సరిగ్గా చూడనీకే రాదు. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఒక పని చేద్దాం. ఆ పని ఏంటంటే మీకు కుళ్ళు పుట్టేటట్టు, మీకు ఆశ పుట్టేటట్టు, కుళ్ళు కాదులేండి పాపం ఇప్పుడు కుళ్ళు కొరకరే, ఆశ పుట్టేటట్టు శ్రీదేవిని కాస్త తిట్టుకునేటట్టు. ఎందుకంటే మీకు ఊరిస్తూ 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 నేను పండ్లన్నీ తెంపుకుంటేప్పుడు చూసిన. కాబట్టి ఇప్పుడు మన గార్డెన్లో 1 2 3 4 వెరైటీలు ఆఫ్ పండ్లు ఉన్నాయి. అవి ఎన్ని గంపలు వెళ్తాయి, ఎట్లా వెళ్తాయి అన్న విషయం నాకు తెలియదు, కానీ మొత్తం మీద తెంపాల్సిన అవసరం వచ్చి తెంపుతున్నాము. ఈ పండ్లు ఆ పండ్లు అని కాదు, జస్ట్ అంటే ఐ ఫీస్ట్ అనమాట. ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకుందాము, చాలా వెళ్తాయి. సరే మా పిల్లలకి ఇస్తా, కానీ అది ఈ రోజా రేపా నాకు తెలియదు. మొత్తం మీద మేమే ఎంజాయ్ చేస్తాము. కాబట్టి జస్ట్ సీ ఎంజాయ్, ఓకే? మేము ఎంజాయ్ చేస్తే మీరు ఎంజాయ్ చేయాలి, అంతే విషయం. అంతకంటే వేరే ముచ్చట ఏమీ లేదు. ఆల్రెడీ లేట్ అయింది, తెంపుకుందాం రండి. నిన్న చూస్తే ఈరోజు ఉంచినాయి, పోండి. ఉడతలు తిన్నాయి ఎప్పుడో. ఈవినింగ్ చూస్తే పొద్దున్న దాకా బ్రేక్ఫాస్ట్ టైం దాకా ఉంచినాయా నీకు? అవి రాత్రి డిన్నర్ చేసినా, పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఓకే, యాక్చువల్లీ చూడడానికి కనపడట్లేదు, కానీ చాలా 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 ఉన్నాయి. నేను దెంపు పొజిషన్లో లేవు అనమాట. ఎవరో ఒకరు ఎక్కి పైన దెంపాలి, కాబట్టి ఎవరిని ఎక్కిస్తున్నా నాకు తెలియదు. చెట్లు ఎవరు అంతేనా? హైట్ ఉన్నాడా? టీవీ టవర్ లాగా ఉన్నాడులే, కానీ సరే అది విషయము. రండి దరాము అట్లా లోపలికి పోయి అందితుందా బెల్లబెల్లగా. ఇస్తా, బుట్ట పట్టుకున్నందుకన్నా ఇస్తాం. అట్లా నిలబడి చూసిన వాళ్ళకి ఇవ్వద్దు. అరే కాదు, తింగరి అక్కడ వెనక పెద్దగా ఉంది చూడు, అగో వెనక పెద్దగా ఉంది. కానీ కొమ్మిని కొడితే పెళ్లి చేస్తే ఇప్పుడే ఎట్లాంటి పిల్ల దొరికినా సరే. మొత్తం మీద గంప నిండా తెంపినాం. ఇంకా తెంపరా? ఒకటే పండ్లు కాదు. వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్, సింతవలం, పపాయ, ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు మొన్ననే తెంపినాం కదా ఆ రోజు, మళ్ళీ పిందెలు కూడా లేకుండే.
ఇవన్నీ మా పిల్లలకు కూడా ఎక్కువైతాయి, స్టోర్కి పంపించేద్దామా? కానీ పట్టుకు ఎట్లుంటాయో, ఫ్రెష్గా ఉంటాయో ఏమైతాయో. నందు దొరికినాయా? ఓయ్ అబద్ధాలు చెప్పకు, నువ్వు తింటున్నావా ఏం పైననే? మొన్న చానున్నాయి అన్నారు. చూడు జర చానున్నాయి, ఒక జల్లెడు వెళ్తే అన్నారు మొన్న. నాకు నీకు గనవడు కాదు, ఎక్కడో తేడా చేస్తున్నావు నువ్వు. కళ్ళు ఒక్కసారి ఇట్లా 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 అనుకుని నులుముకొని చూడు, ఆకులు కాయలు ఒక్కలాగా ఉంటాయి అవి. అస్సలు కనపడం లేవు బయట. అబ్బా గాయత్రి అక్కడ చూడు. గాయత్రి ఎంత పిక్కుగా ఉన్నాయి చూడు. వావ్ 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 వావ్. తెచ్చుకున్నాడే నా వంతు. అటు ఇటు తిరిగి వాళ్ళు పిలుస్తున్నారు. ఈరోజు పండ్ల సంతలాగుంది. చెట్టు ఇరిగిన దాకా గుత్త అన్ని మీరే తెంపిస్తున్నారు ఈరోజు. అయిపోయినాయా? ఇవ్వండి పని. వావ్ ఫైనల్లీ. ఎంత బాగున్నాయి కదా, బ్యూటిఫుల్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్. అబ్బా మన చేతితోనే పెట్టి పెంచిన చెట్లు ఇంత అంటే ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ ఏదైనా సరే, కూరగాయలు ఏదైనా సరే వచ్చినప్పుడు ఆ తెంపుతూ ఉన్నప్పుడు ఉన్న సంతోషం ముందు ఏది కూడా పనికిరాదు. చాలా 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 హ్యాపీగా ఉంది నాకైతే ఈరోజు. ఫస్ట్ సీతాఫలాలు చూసినా సరే, ఇవైతే కొన్ని వెళ్తాయేమో అనుకున్నా, ఇవి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటు నుంచి. ఎందుకంటే 2-3 కంటే ఎక్కువ కనపడలేదు. మొత్తం మీద ఫుల్ ఆఫ్ గంపలు, 3 గంపల పండ్లు వెళ్ళినాయి. వాటర్ యాపిల్ మాత్రము ఇన్ని మా వాళ్ళకు కూడా ఎక్కువైతాయి కాబట్టి స్టోర్కి పంపించేస్తా. ఎవరు వస్తారో నాకు తెలియదు, ఎవరు తీసుకుపోతారో నాకు తెలియదు. ఇవి మాత్రం పిల్లలు చూస్తూనే ఉన్నారు, రోజు చూస్తున్నారు అనమాట వాటిని. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ స్టాఫ్కి సరిపోతాయి, ఇవి కూడా వాళ్ళకే సరిపోతాయి. అది సంగతి అనమాట. చాలా రోజులైంది వాళ్ళకి ఇయ్యక, అప్పుడెప్పుడో ఇచ్చిన కదా, మళ్ళీ ఇవ్వలేదు. మధ్యలో 2-3 సార్లు కూడా ఇంత పెద్ద గంప నిండా స్టార్ ఫ్రూట్స్ అండ్ మళ్ళీ పపాయ పంపించిన, వాటర్ యాపిల్ పంపించిన, అవేవి కూడా మీకు చూపించలేదు. అన్ని స్టోర్లో పెట్టినాము. రీసెంట్ ఎప్పుడో చెప్పినా కదా, డ్రాగన్ ఫ్రూట్ కూడా శాంపుల్ కిందికి వచ్చింది, శాంపుల్కి వచ్చినాయి. అది శాంపుల్ అనేది కూడా మనం ఎప్పుడైనా డబ్బులు ఇచ్చి తీసుకుంటాం కాబట్టి శాంపుల్ వస్తే కూడా సరే శాంపుల్ అని మనసులో అనుకున్నాక దాన్ని నమ్మాలని నాకు అనిపించక అవి కూడా వచ్చిన వాళ్ళకి ఇచ్చేసినాం అనమాట. పెడదాం, నెక్స్ట్ వీక్ నుంచి డ్రాగన్ ఫ్రూట్ పెడదాము. వీలైనంత వరకు గార్డెన్కి వెళ్ళి చూపించి తీసుకొచ్చి పెడతా. డ్రాగన్ ఫ్రూట్ తోట చూపిస్తాం మీకు, ఓకేనా? కుదిరితే అది విషయం అనమాట, ఓకేనా? అయితే ఫుల్ హ్యాపీ అండ్ తిని కూడా ఎంజాయ్ చేస్తాం. మీకు మాత్రం ఐ ఫీస్ట్, అంతకుమించి వేరేదేం లేదు. మామ అనేసుకోండి, ఓ పని అయిపోతుంది, ఓకేనా? ఏమన్నారు అబ్బా నిన్న దాంట్లో కామెంట్లో పొద్దున్న నుంచి దాన్ని మనసంతా బుర్ర తిరుగుతుంది నాకు. ఏంటి ముగ్గు వేయనీకి రాదు, నాకు ముగ్గులు వేయనీకి రాదని చెప్పిన నిన్న. అయితే ముగ్గులు వేయనీకి రాదు కానీ శ్రీదేవి, కళ్యాణ్ బాగానే ముగ్గులోకి దింపినావు అని మాట్లాడినరు. కళ్యాణ్ నేను దింపలే, కళ్యాణ్ నన్ను దింపిండు, అంత సీన్ లేదు.
ఊకోండి అబ్బా మీరు గట్ల చేస్తారు, ఏదో నోరు ఉంది కదా గయ్యాల్లా గడపడతారని అన్నీ నా మీద దోషేస్తారా ఏంది? అట్లా అమాయకులు ఉన్న వాళ్ళే డేంజరు, నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు బుద్ధిమంతులు. ఓకేనా? మీ ఓటు నాకే ఉండాలా. ఇదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బ్యూటిఫుల్ కామెంట్ పెట్టండి. మంచి చీర మీ ఇంటికి పంపిస్తాం. ఓకేనా? బాయ్.